బుల్లితెర నటుడు చంద్రకాంత్ శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. త్రినయనితో పాటు పలు సీరియల్స్ లో నటిస్తున్నారు. ఆయనకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. కానీ కుటుంబ సమస్యల కారణంగా వారికి దూరంగా ఉంటున్నారు. 4 రోజుల క్రితం త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాంతో కలిసి ఆయన బెంగళూరు నుంచి కారులో వస్తుండగా మహబూబ్ నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. చంద్రకాంత్కు గాయాలయ్యాయి. దీంతో మానసికంగా కుంగిపోయిన ఆయన శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్లోని మణికొండ మున్సిపాలిటీ అల్కపూర్ రోడ్ నంబర్ 20లో ఉన్న అపార్ట్మెంట్లోని తన ఫ్లాట్లో సీలింగ్ ఫ్యాన్కు డోర్ కట్టంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్నేహితులు మధ్యాహ్నం నుంచి పలుమార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఫ్లాట్కు వచ్చి చూసి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. మృతుడి తండ్రి చెన్న వెంకటేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఆత్మహత్యకు సంబంధించి వివాహేతర సంబంధమే కారణమనేలా వార్తలు వినబడుతున్నాయి. గత వారం యాక్సిడెంట్లో చనిపోయిన పవిత్ర జయరాంతో 6 ఏళ్లుగా చందుకు వివాహేతర సంబంధం ఉందని, ఆమె మరణానంతరం ఆయన పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిపోవడమే కారణం అనేలా టాక్ వినపడుతోంది. చందు ఆత్మహత్యకు సంబంధించిన కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అసలు చందు ఆత్మహత్యకు కారణం ఏమిటి అనేది తెలియాల్సి ఉంది. త్రినేనితో పాటు పలు సీరియల్స్ లో చందు నటించారు. ప్రస్తుతం రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం వంటి సీరియల్స్ లో చందు నటిస్తున్నారు. 2015లో శిల్పను చందు ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి 2 పిల్లలు కూడా ఉన్నారు. చందు మృతితో ఒక్కసారిగా బుల్లితెర ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చందు తెలిసిన వారంతా ప్రార్థిస్తున్నారు.